బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 3 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు 4వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. గత 3 వారాలతో పోలిస్తే ఈ వారం నామినేషన్స్ లో పెద్ద యుద్ధమే జరిగిందని తెలుస్తుంది. నిన్నటి నుంచి నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ రోజు కూడా వాడివేడిగా నామినేషన్స్ జరుగుతుంది. తాజాగా బిగ్ బాస్ నుంచి ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలోని హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం సోనియాను యష్మి నామినేట్ చేసింది. మొదటి నుంచి జరిగిన పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ తన స్ట్రాటజీ చూపించింది. మొదట్లో నేను నిన్ను నా క్లాన్ లోకి తీసుకుంది ఎందుకంటే నేను తప్పు చేసినా నువ్వు మాట్లాడతావని తీసుకున్నాను, కానీ నువ్వు ఆ రూల్ అసలు ఫాలో అవ్వలేదు. అయితే నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు మాత్రం బాగానే సలహాలు ఇస్తూ ముందుకు పోతున్నావు. ఇక నా రెండో పాయింట్ ఎగ్ టాస్క్ గురించి నువ్వే చెప్పావు. నిఖిల్ పృథ్వీ అగ్రెషన్ నా స్ట్రెంగ్త్ అని. ఆ బలాన్ని నువ్వు వాడుకున్నావు తప్ప నువ్వు ముందుకు రాలేదు. ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు సపరేట్ గా ఆడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది అంటూ రీజన్ చెబుతూ సోనియాను యష్మి నామినేట్ చేసి, దానికి సోనియా మాట్లాడుతూ పృథ్వీ నిఖిల్ ని ముందు పెట్టి నేను ఆడలేదు అంటున్నావు కదా, నేను దానికి ఒప్పుకుంటా, కానీ నేను ఇక్కడ ఉన్న ఏ మగాడి కంటే కూడా అగ్రెషన్ లో ఎక్కువే. నా అగ్రెషన్ వల్ల ఎవరిని హర్ట్ చేయకూడదని అనుకున్నా. నేను గేమ్ లోకి దిగాక ఎవరిని కొడతానో కూడా నాకే తెలీదు. ఎందుకురా బాబు కొట్టకుండా ఉండాలని అనుకున్నాను. అయితే మీ ఫెయిల్డ్ సంచాలక్ నా గేమ్ చూపించుకునే అవకాశం ఇచ్చాడు. అందుకే చివర్లో వచ్చి నిన్ను ప్రేరణను ఎత్తేసాను అంటూ సోనియా చెప్పుకొచ్చింది. ఇక తర్వాత కన్నడ బామ్మ యష్మి మాట్లాడుతూ నామినేషన్స్ లో నిఖిల్ పృథ్వీలను చూస్తూ ఉండిపోతే నీలాగా సిస్టర్ మదర్ అనే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ నేను చేయలేను అంటూ కోపడింది. దానికి సోనియా చూడాలి కదా యష్మి ఎంతసేపు నిఖిల్ పృథ్వీలను చూస్తే ఎట్లుంటుంది అంటూ రెచ్చగొట్టింది. అవును, నా ఇష్టం, నాకు కావాలంటే నేను నిఖిల్నే చూస్తాను, నా ఇష్టం. నేను ఎవరిని చూసినా గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడతాను, నీలాగా వాళ్ళని వదిలేసి నిల్చోను. అయినా ప్లేట్ ఎలా తిప్పాలో ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు సూపర్ గా తెలుసు. నువ్వు మదర్ అంటావు, సిస్టర్ అంటావు, సెంటిమెంట్ అంటావు, అందరినీ వాడుకుంటున్నావు అంటూ సోనియా పరువు తీసింది. ఆ తర్వాత ఎమోషనల్ గా హర్ట్ అయిన యష్మి కంటతడి పెట్టుకుంది. కాసేపు హౌస్ మొత్తం యష్మిని చూసి షాక్ అవుతారు. సీతా నిఖిల్ ఆమెను ఓదార్చేందుకు దగ్గరగా తీసుకుంటారు. దాంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ఈ రోజు ఎపిసోడ్ మొత్తం వీరిద్దరి గొడవలతో దద్దరిల్లిపోతుందని మాత్రం తెలుస్తుంది. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే తాజాగా నామినేషన్స్ లో బిగ్ బాస్ 3 వారాలు ఒకరినొకరు చూశారు కాబట్టి హౌస్ లో ఉండడానికి ఎవరు అనర్హులో తెలుపుతూ వాళ్ళ ఫేస్ మీద ఫోమ్ స్ప్రే చేయాలని చెప్పారు. ఇక చెప్పినట్టుగానే కంటెస్టెంట్స్ అందరూ చేశారు. ఇక ఈ వీక్ నామినేషన్ లో నబీల్, ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, సోనియా, నైనిక, మణికంఠ నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ కావడంతో ఆయనను ఎవరు నామినేట్ చేయకూడదని చెప్పిన బిగ్ బాస్ ప్రస్తుతం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకరిని సేవ్ చేసే పవర్ నిచ్చారు. అయితే నిఖిల్ నైనికాను సేవ్ చేస్తూ నైనికాను నామినేట్ చేసిన రీజన్స్ కరెక్ట్ గా లేవని సమర్థించుకున్నాడు. దీంతో 4వ వారం నిఖిల్ తనతో పాటు నైనికాను కూడా సేవ్ చేశాడు. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.